హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. గండ్రకోట సూర్యనారాయణ శర్మ గారు రచించిన తూనీగా ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు మరిన్ని మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. అప్పుడు ఏ కొత్త వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది. ఇక కథ మొదలు పెడదాం. మనసంతా నువ్వే సినిమాలో తూనీగా అన్న పాట వినాయకం మనసులో బాగా ముద్రపడిపోయింది. ఆ సినిమాలో చూపినట్లే స్కూల్లోనే ఒక అమ్మాయిని ప్రేమించి పెద్దయ్యాక ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనే కోరిక బలంగా నాటుకుపోయింది. అందుకే 10వ తరగతి చదువుతూ ఉండగా స్కూల్లో తన పక్క బెంచీలోనే కూర్చునే 2 జళ్ల సీతకి ట్రై చేశాడు. కానీ ఆ అమ్మాయి బేరుమని ఏడుస్తూ వాళ్ళ పెద్దవాళ్లకు చెప్పటం, వాళ్ళొచ్చి ఇతనికి దేహశుద్ధి చేయబోతుండటంతో ఆ ప్రయత్నం బెడిసికొట్టింది. కనీసం కాలేజీ చదివేటప్పుడైనా వీలవుతుందేమోనని చూశాడు. కానీ అక్కడి అమ్మాయిలు ఫాస్ట్నెస్ చూసి బెదిరిపోయాడు. చివరికి ఉద్యోగం చేస్తూ తన కొలిగ్నెవరినైనా ప్రేమిద్దామనుకున్నాడు. 2-3 ట్రై చేశాడు. కానీ వాళ్ళ గొంతెమ్మ కోరికలు చూసి బంబేలెత్తిపోయాడు. అతడి కోరిక గురించి తెలిసిన అతని తల్లి, ఒరే వినాయకం, నీ మరదలు అదేరా, మన మంగతాయర్ని చేసుకోరా, అదెంత చక్కగా ఉంటుంది. నువ్వు అనుకున్నట్టే చిన్నప్పుడు అది నీతో బాటే స్కూల్లో చదివింది కాబట్టి దాన్ని చేసుకుంటే నీ కోరిక తీరిపోతుంది. అది పెద్ద చదువేగా చదివింది అంది. మామ్, ఎంత చదువు చదివినా మంగతాయర్ని చూస్తే నాకు ఆ ఫీల్ కలగలేదు. అంతేకాదు, దానికి నా మీద అంత ఇంట్రెస్ట్ ఉన్నట్టు అనిపించలేదు. ఎప్పటికైనా నేను పెళ్ళంటూ చేసుకుంటే లవ్ మ్యారేజే చేసుకుంటా నిర్కష్కంగా చెప్పేశాడు. సంబంధం కుదిరితే కొన్నాళ్లు ప్రేమించి ఆ తర్వాత పెళ్లి చేసుకోవచ్చుననుకొని ఒక ప్రఖ్యాత మ్యాట్రిమోనికి డబ్బు కట్టి కాస్త అందంగా కనిపించిన అమ్మాయిలకు ఫోన్ నంబర్లు తీసుకుని తన అక్కాబాబలతో కూర్చొని ఫోన్ చేయటానికి పూనుకున్నాడు. మొట్టమొదటి కాల్ అందుకున్న అమ్మాయి తండ్రి, మీదే నక్షత్రం అని అడిగాడు. అతడు చెప్పగానే, ఓ అదా, ఆ నక్షత్రం అయితే మా అమ్మాయికి అసలు కుదరదు అంటూ టపీమని ఫోన్ పెట్టేశాడు. ఈయనే ఒక పెద్ద సిద్ధాంతిలాగా ఉన్నాడే అన్నాడతడి బావ. 2వ ఫోన్ కాల్ వాళ్ళ అక్క. అవతల నుంచి అమ్మాయి వాళ్ళ అమ్మ లైన్లోకి వచ్చింది. తన తమ్ముడి గురించి ఈమె వివరించబోతూ ఉండగా మధ్యలోనే ఆవిడ కల్పించుకొని, మీ బ్రదర్ ప్యాకేజీ హౌ మచ్ అని అడిగింది. ఈమె చెప్పగానే, మా బేబీకి అంతకు డబుల్ శాలరీ కమింగ్, మీ వాడు మా బేబీకి నాట్ సూటబుల్ అంటూ ఫోన్ పెట్టేసింది. ఆవిడ ఇంగ్లీష్కి, ఆవిడ డాబుసరికి వినాయకం అక్క బిత్తరపోయింది. ఆ తర్వాత చేసిన 3 కాల్స్ అందుకున్న అవతలి వాళ్ళు కొద్దిగా నిదానంగా మాట్లాడటంతో ఊపిరి పీల్చుకున్నారు ముగ్గురు. ఆ అమ్మాయిల వివరాలన్నీ అడిగి తీసుకున్నారు. మొదట అమ్మాయితో పెళ్లి చూపులు ఏర్పాటయ్యాయి. వాళ్ళు కాస్త గౌరవంగానే వ్యవహరించారు. అంతా అయ్యాక, మా అమ్మాయి అబ్బాయితో మాట్లాడుతుందంట అంది అమ్మాయి తల్లి. వినాయకం సంతోషంగా లోపలికెళ్ళాడు. అయితే అతడికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఆ అమ్మాయి అతడిని ఇంటర్వ్యూ చేయటం మొదలెట్టేసింది. అతడి ఊరు, ఆస్తి వివరాలు అన్నీ అడిగింది. తర్వాత, మనమిద్దరం ఉద్యోగులం కదా, మనకు పెళ్ళయ్యాక మీ పేరెంట్స్ మాటికి మన ఇంటికి వస్తే మనకెంత ఇబ్బంది, వాళ్ళకి మా అమ్మ వండి వార్చలేదు అంది తాపీగా. అతడు విస్తుపోయి, మన ఇంట్లో మీ అమ్మగారెందుకు వంట చేస్తారు అని అడిగాడు. మన పెళ్ళయ్యాక మా అమ్మ మనతోనేగా ఉండేది. డాడీ చాలా బిజీ కాబట్టి అప్పుడప్పుడు, అంటే నెలకి జస్ట్ 4-5 సార్లు వచ్చి 5-6 రోజులుండి వెళ్ళిపోతారు. ఒక్కగానొక్క కూతుర్ని కదా, నన్ను చూడకుండా వాళ్ళు ఉండలేరు అంది. అతడు అయోమయంగా ఆమె వైపు చూశాడు. నెలకి 4-5 సార్లు వచ్చి 5-6 రోజులు ఉంటాడంట అంటే నెలంతా నా కంపలోనే తిష్ట వేస్తాడన్నమాట అనుకున్నాడు. మళ్ళీ ఆమె, నేను చెప్పినవి గుర్తుంచుకోండి, అట్లాగే మన ఆస్తిలో మీ అక్కకి వాటా ఇస్తానంటూ గొప్పలు పోకండి. మనకి పుట్టే పిల్లల కోసం మనం ఎంతో కొంత వెనకేయాలి కదా. అదీగాక ఇంకా ఆమె చెప్పబోతూ ఉండగా అతడు దిగ్గున లేచి ఇప్పుడే వస్తానంటూ బయటకు ఉడాయించాడు. ఆ తర్వాత 2వ సంబంధం పిల్లని చూడటానికి వెళ్ళాడు. అమ్మాయి ఒక ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్. అతడు ప్రశ్నలు వేయటం అయ్యాక ఆమె, మీకే లాంగ్వేజ్లు వచ్చు అని అడిగింది.
అతడు తడుముకోకుండా ఐ నో తెలుగు అండ్ ఇంగ్లీష్, వెరీ వెల్ హిందీ కూడా థోడా థోడా వచ్చు అన్నాడు. ఆమె పక్కపక్క నవ్వి, నేను అడిగింది ఆ లాంగ్వేజీలు కాదు, జావా, సి లాంగ్వేజెస్ లాంటివి అంది. ఆ మాట వినగానే అతడి గుండె గుబేలు మంది. ఇంజనీరింగ్ చదివే రోజుల్లో ఒరాకిల్ అతనికి ఒక పెద్ద మిరాకిల్లా అనిపించేది. జావా అన్నమాట వినగానే జావ కారిపోయేవాడు. ఇక సి లాంగ్వేజ్ అంటే చాలు, అరేబియన్ సీలో పడ్డట్టు ఊపిరాడేది కాదతనికి. ఎలాగో అలా అప్పుడు తంటాలు పడి ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. ఇప్పుడు ఈ అమ్మాయి మళ్ళీ తనకి ఆ టెస్టులన్నీ పెట్టి పాస్ అయితే కానీ పెళ్లి చేసుకోదా ఏమిటి? ఏదో స్టూడెంట్ని అడిగినట్టు ఏమిటా ప్రశ్నలు అని చికాకు పడిపోయాడు. ఇంకొంచెం సేపు అక్కడే ఉంటే ఆ లెక్చరర్ పిల్ల ఇంజనీరింగ్ సబ్జెక్టుకు మళ్ళీ తోడి తన తిత్తి తీసేటట్లుందని భయమేసింది అతనికి. ఇంకా అంతే, చటుక్కున లేచి ఇప్పుడే వస్తా అంటూ అక్కడి నుంచి బయటకి ఒకటే పరుగు. ఇక 3వ సంబంధం దాదాపు ఓకే అయ్యింది. చివరిగా అతడు ఆమెతో పర్సనల్గా మాట్లాడతానంటే ఆమె పక్క గదిలోకి దారి తీసింది. చాలా విషయాలు మాట్లాడిందామె. మీ పేరేదో గమ్మత్తుగా అనిపించింది, ఏది మళ్ళీ చెప్పండి, మర్చిపోయాను అన్నాడు. నా పేరు చిత్రగుప్త అందా అమ్మాయి. ఏమిటి చిత్రగుప్తానా? కెవ్వు మరి అరిచినంత పనిచేశాడు. ఆమె విచిత్రంగా చూసి, అందులో అంత అరవటానికి ఏముంది? నా పేరు చిత్ర, మాది చంద్రగుప్తుడి వంశం, అందుకే మా వంశం పేరు గుప్తాని నా పేరు చివర తగిలించుకున్నాను. మా వంశం అంటే నాకు ప్రాణం మరి అందా అమ్మాయి. మీకు మీ వంశం అంటే ప్రేమ ఉండొచ్చు, కానీ కావాలంటే మీ నాన్న వెంకటేశం గారి పేరు కలుపుకొని చిత్రా వెంకటేశ్ అని పెట్టుకోండి, అంతేగాని యముడికి దగ్గర చిట్టాపద్దులు రాసే ఆ చిత్రగుప్తుడి పేరు పెట్టుకోవటం ఏమిటి అన్నాడు వికారంగా ముఖం పెట్టి. షటప్, నా పేరు నా ఇష్టం, నా పేరు గురించి ఇంకొక మాట మాట్లాడితే ఊరుకోను. ఓకే ఓకే ఓకే, రేపు పెళ్ళయ్యాక మీ పేరు చిత్రా వినయ్ అని మార్చుకోవచ్చులేండి అన్నాడు. నోనో నోనో, నేనెప్పటికీ చిత్రగుప్తనే, నా పేరు మార్చుకునే ప్రసక్తే లేదు. ఐ లవ్ మై నేమ్ అందా అమ్మాయి తన్మయత్వంగా. పెళ్లి చూపుల్లోనే ఇంత మొండిగా ఉందంటే ఇంకా పెళ్ళయ్యాక ఎట్లా ఉంటుందో ఊహించుకోవటానికే భయపడిపోయాడు. అంతే, అక్కడి నుంచి తోక జాడించేశాడు. ఇక అక్కడి నుంచి సీన్ రివర్స్ అయిపోయింది. పొడవు తక్కువని ఒకరు, రంగు తక్కువని ఒకరు, తక్కువ స్టాండర్డ్ కాలేజీలో చదివాడని మరొకరు, పనిచేసే కంపెనీ చాలా చిన్నదని ఇంకొకరు, ఇలా రకరకాల కారణాలతో అమ్మాయిలే అతన్ని తిప్పికొట్టసాగారు. ఒక్కో అమ్మాయి అతన్ని అలా తిరస్కరిస్తూ ఉండటంతో ప్రేమించి పెళ్లి చేసుకోవాలంటూ పట్టుబట్టి కూర్చున్న వినాయకం కోరిక క్రమక్రమంగా కరిగిపోసాగింది. చివరికి పెళ్ళైన తర్వాత అయినా ప్రేమించుకోవచ్చు, అసలు ఆ అమ్మాయి దొరికితే చాలు అన్న దశకి జారిపోయాడు. ఒకరోజు పురోహితుడు ఒకడు దగ్గరికి వచ్చి, చూడు నాయనా, ఇంతకు ముందు నేనన్నీ నీకు చాలా సంబంధాలు చూశాను, అవి కుదరలేదు. ఇప్పుడు నా దగ్గర ఒక చక్కని సంబంధం మిగిలింది, అది నీకు తప్పక కుదురుతుందని నా నమ్మకం. నువ్వు ఒప్పుకుంటే ఈ సంబంధం ఖాయమయ్యేటట్లు చూస్తా, కానీ నాకు సంభావన మాత్రం భారీగా ఇవ్వాల్సి ఉంటుంది అన్నాడు. అమ్మాయి నాకు నచ్చి నా పెళ్ళి కుదరాలే, కానీ మీరనుకున్న దానికన్నా డబుల్ సంభావన మీకు పూలల్లో పెట్టిస్తా. మరింకేం, నేను వాళ్లతో మాట్లాడి పెళ్లి చూపులకు ఏర్పాటు చేసి నీకు కబురు చేస్తాను అంటూ వెళ్ళిపోయాడు అతడు. మర్నాడు అతడే ఫోన్ చేసి, బాబు, వాళ్ళకి నీ గురించి అంతా చెప్పాను, వాళ్ళు పెళ్లి చూపులకి సుముఖంగా ఉన్నారు, మీరు రెడీ అంటే మనం వెళ్దామన్నాడు. పెళ్లి చూపుల కోసం అతని అక్కా బావలతో పాటు అతని తల్లిదండ్రులు కూడా బయలుదేరి వెళ్ళారు. అందరూ కారులో వాళ్ళింటికి చేరుకున్నారు. వీళ్లను చూస్తూనే పంతులు గారు ఎదురొచ్చి, వచ్చారా అండి, రండి రండి రండి, మీరిలా కూర్చోండి, అమ్మాయి తరపు వాళ్ళంతా లోపల అమ్మాయికి అలంకరణ చేస్తున్నారు అంటూ వాళ్ళని అక్కడున్న సోఫాలో కూర్చోమని చెప్పి లోపల గదిలో ఉన్న ఆడపిల్లి వాళ్ళకి వినపడేటట్లుగా, అమ్మా, ఇదిగో అబ్బాయి వాళ్ళు వచ్చేశారు, త్వరగా తెవలండి తల్లి, మళ్ళీ వద్యం వచ్చేస్తుంది అంటూ కేకేశాడు. పావుగంట తర్వాత బయటకొచ్చిన ముత్తైదువులు వినాయకం కుటుంబాన్ని చూడగానే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎంతో ఆప్యాయంగా మాట్లాడటం మొదలెట్టేశారు. ఏదో ఆలోచిస్తూ కూర్చున్న వినాయకం అకస్మాత్తుగా తన ఎదురుగా ఉన్న సోఫాలో ఇద్దరమ్మాయిలు ప్రత్యక్షం అవటంతో ఉలిక్కిపడ్డాడు. అందులో ఒకరు తన మరదలు మంగతాయారు కావటం చూసి విస్తుపోయాడు. ఆ ఇద్దరిలో ఎవరు పెళ్లి కూతురో అతనికి అర్థం కావట్లేదు. అందుకే అయోమయంగా వాళ్ల వైపు చూశాడు. ఇంతలో అతని మరదలు అతని కేసి చూసి, ఏం బావా, నన్ను గుర్తుపట్టలేదా? నీ మరదలు మంగతాయార్ని,
నేనే పెళ్లి కూతుర్ని, ఎప్పటికైనా నన్ను చేసుకోక తప్పదు నీకు అంది నవ్వుతూ. ఆ మాటలు వింటూనే అతడు ఆశ్చర్యపోయి అయోమయంగా ఆమెనే చూస్తూ ఉండిపోయాడు. అంతలో ఆమె పక్కనున్న బంగారు బొమ్మలాగా మరో అమ్మాయి అతన్ని చిరుకోపంతో చూస్తూ, మీరు పెళ్లి చూపులు చూడటానికి వచ్చింది నన్ను, దీన్ని చూస్తారేం? ఒకరిని చుట్టానికి వచ్చి ఇంకొకరిని చుట్టం మీకు భావ్యమా అంది. దాంతో అతని అయోమయం రెట్టింపయ్యింది. ఈ ఇద్దరిలో అసలు పెళ్లి కూతురు ఎవరు అన్నట్లు పంతులు గారి వైపు చూశాడు. అతని అవస్థ చూసి ఆ ఇద్దరమ్మాయిలు పకపక నవ్వసాగారు. అంతలో ఒక ముసలావిడ కల్పించుకుని, అబ్బాయిని ఆట పట్టించింది చాలే, ఇద్దరు ఇద్దరే అని విసుక్కుంది. అతని పక్కన కూర్చుంటూ, చూడు నాయనా, నీతో బాటే స్కూల్లో చదివిన పిల్లని చేసుకోవాలని కోరిక కదూ, ఇదిగో ఇది ఉందే నా మనవరాలు. ఇదెవరనుకున్నావు? స్కూల్లో నీ పక్కనే కూర్చునే 2 జళ్ల సీత గుర్తుందా? అదే ఇది. చేసుకుంటే నిన్నే చేసుకుంటానని భీష్మించుకుని కూర్చుంది. అందుకే మేం పంతులు గారిని నీ దగ్గరికి పంపాం. అదే అసలు పెళ్లి కూతురు. ఇక నీ మరదలు కేవలం నిన్ను ఆట పట్టించటానికే వచ్చింది. ఎంతైనా వీళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి స్నేహితురాళ్ళు కదా అంది. మంగతాయారు లేచి వచ్చి వినాయకానికి షేక్ హ్యాండ్ ఇస్తూ, మొత్తానికి నీ తూనీగా లవ్ సక్సెస్ అయినందుకు కంగ్రాస్ బావా అంది చిలిపిగా. ఆ మాటలు విన్న పంతులు గారు, వీళ్ళు ఒకరికొకరు తెలిసిన వాళ్లేనా, నా సంభావనేమీ ఎసరు పెట్టరు కదా అని ఆయన అనుమానపడిపోయారు. ఎట్టకేకులకు తాను అనుకున్నట్లుగా సినిమాల్లో చూసినట్టే చిన్నప్పుడు తనతో పాటు స్కూల్లో చదువుకున్న అమ్మాయే తన్ను ఏరి కోరి వరించటంతో చివరి మ్యాచ్లో సెంచరీ కొట్టిన బ్యాట్మెన్స్ లాగా తెగ సంబరపడిపోయాడు మన వినయ్ ఊరఫ్ వినాయకరావు. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.